హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరుచి వ్లాగ్స్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఒక 2 క్విక్ స్నాక్ రెసిపీస్ అండి. ఇది ట్రావెలింగ్లోకైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకైనా చక్కగా ఈ స్నాక్ రెసిపీ చాలా అంటే చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. మనం ఒకసారి చేసి పెట్టుకుంటే 10 to 15 డేస్ వరకు కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ ఉంటాయి. ఇది మేకింగ్ చాలా అంటే చాలా ఈజీ అండి. మనం ఫస్ట్ చేసుకునేది వచ్చేసరికి మఖ్నా అండ్ పల్లి మిక్స్చర్. ఇది చాలా అంటే చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి 10 to 15 డేస్ వరకు కూడా స్టోర్ ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకైనా మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడైనా ఈజీగా క్యారీ చేసేయచ్చు. ఇందులో మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్దీ ఆప్షన్స్. ఇందులో మనం యూస్ చేసే నెయ్యి కానీ ఆయిల్ కానీ చాలా తక్కువ యూస్ చేస్తాం. సో ముందుగా నేను 4 కప్పులు మఖ్నా తీసుకున్నానండి. అలానే దాంట్లో 1/2 కప్పు పల్లీలు అండ్ 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, అలానే ఇందులో 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేస్తాం, అలానే కరివేపాకు అండ్ నెయ్యి, పసుపు, ఉప్పు, కారం. ఇంతే మనం యూస్ చేసేవి, అడిషనల్ ఏం యూస్ చేయము. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ మఖ్నా రోస్ట్ చేసుకోవాలి. మఖ్నా ఎలా అంటే రోస్ట్ చేసుకునేటప్పుడు కలుపుతూ రోస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఆయిల్ గీ ఏవేం యూస్ చేయం కదా, అడుగంటుతూ ఉంటాయి హీట్కి. సో ఒకసారి తిప్పుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. మంచిగా క్రిస్ప్ అయ్యేంత వరకు కూడా రోస్ట్ చేసుకోవాలి. మఖ్నా అనేది చాలా హెల్దీ అండి. మనం చిప్స్కి ఆల్టర్నేటివ్గా కూడా మఖ్నా తీసుకోవచ్చు. పిల్లలకి కూడా చాలా మంచిది మఖ్నా. సో ఇలా క్రిస్ప్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకున్న తర్వాత సేమ్ ప్యాన్లో పల్లీలు అలానే జీడిపప్పు 2 వేసి వేయించుకుంటున్నానండి. నేను 1/2 కప్పు పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు తీసుకున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కదుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఇందులో ఆయిల్ కానీ గీ కానీ యూస్ చేయం కదా, సో అందుకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కకు పెట్టేసుకుని సేమ్ దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నేను 4 కప్పుల మఖ్నా తీసుకున్నాను, సో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. ఇందులోనే కరివేపాకు ఒక గుప్పెడు వేసుకుని పచ్చిపోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటేనే మనకి నిల్వ ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే స్టవ్ ఆఫ్ చేసేసి 1/2 స్పూన్ పసుపు అండి, 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసి తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి. వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. వీటిని కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పును వేస్తాము. అవి ఒక్కసారి మసాలా మొత్తం ఆయిల్కి పట్టిన తర్వాత నెక్స్ట్ మఖ్నా వేసుకోవాలండి. మనం మఖ్నా పల్లీలు ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో మాడిపోతాయి అవి, సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకోండి. ఇలా అన్నీ వేసి మిక్స్ చేసుకోవడమేనండి. అంతే, మఖ్నా పల్లి మిక్స్చర్ రెడీ అయిపోయింది. ఇది ఒక మంచి ప్రోటీన్ స్నాక్ అని చెప్పచ్చు. పిల్లలకైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా కూడా ఒక మంచి హెల్దియర్ ఆప్షన్ ఇది. నెక్స్ట్ మనం చేసుకునేది వచ్చేసరికి పోహా మిక్స్చర్ అండి. మన ఇళ్లల్లో చాలామంది, నాకు తెలిసి ఇప్పుడు 30sలో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది ఈ స్నాక్. ఇంట్లో పెద్దవాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు. సో ముందుగా 1 కప్పు అటుకులు తీసుకున్నాను నేను, 1/2 కప్పు పల్లీలు, అలానే 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, అలానే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, కొంచెం కరివేపాకు, అలానే 1 టేబుల్ స్పూన్ నూనె. అంతేనండి ఇంగ్రీడియంట్స్. మనం ఇంకేం ఎక్కువ యూస్ చేయం. సో ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న అటుకుల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. అటుకులు మంచిగా స్మెల్ వస్తాయండి ఫ్రై అయ్యేటప్పుడు. ఇలా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. కదుపుకుంటూనే ఉండాలండి, ఎందుకంటే అడుగు అంటుకుంటూ ఉంటాయి. మనం ఆయిల్ అవేం వేయం కదా. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్ప్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అవి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం తీసుకున్న 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఒకవేళ కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇందులో మనం తీసుకున్నటువంటి పల్లీలు, అలానే పుట్నాల పప్పు, జీడిపప్పు అన్నీ వేసి ఒక్కసారి ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం తీసుకున్నటువంటి గుప్పెడు కరివేపాకు, ఇందులో నేను 1/2 కప్ పల్లీలు, అలానే టేబుల్ స్పూన్ శనగపప్పు, టేబుల్ స్పూన్ జీడిపప్పు, అంతేనండి నేను తీసుకున్నది. 1/2 కప్పు పల్లీలు, కొన్ని ఎక్కువ తీసుకున్నాను అంతే. ఇందులో 1 గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు పొట్ట పగిలేంత వరకు కూడా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసేసి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, అలానే రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న అటుకుల్ని కూడా దీంట్లో వేసేసి మిక్స్ చేసుకోవచ్చండి. అంతే, మన పోహా మిక్స్చర్ రెడీ అయిపోయింది. ఇది 10 to 15 డేస్
ఈజీగా స్టోర్ ఉంటుంది. అండ్ నాకు తెలిసి చాలామంది ఇటువరకు ట్రావెలింగ్ టైంలో ఇలాంటి స్నాక్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండేవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు చేసేవాళ్ళు. ఇది అప్పటిది ఇలా తిన్నా బాగుంటుంది. అలానే ఇందులో ఇంకొక వేరియేషన్ ఏంటంటే చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకుని కాస్తంత కొత్తిమీర అలానే కాస్త లెమన్ స్క్వీజ్ చేసుకుని తింటే ఇంకా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.